హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుహాస్ దేవ్ వ్లాగ్స్. ఈరోజైతే మనం చూడబోతున్నాము మేజర్ మిల్లెట్ దోస ఫ్లవర్ ప్రిపరేషన్. మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పుకున్నాం కదండి. మిల్లెట్స్ 2 టైప్స్ ఉంటాయి, మేజర్ మిల్లెట్స్ అండ్ మైనర్ మిల్లెట్స్ అని. ఆ మేజర్ మిల్లెట్సే రాగులు, సజ్జలు, జొన్నలు. ఈరోజైతే వాటితోటి మనం ఒక పిండి తయారు చేసుకుందాము. ఈ పిండితో మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు దోశ అయితే వేసేసుకోవచ్చు. నేను అక్కడ యాడ్ చేసిన ఇంగ్రీడియంట్స్ లిస్ట్ మీకు స్క్రీన్ పైన ఇస్తానండి. క్వాంటిటీస్ అన్నీ అవి చెక్ చేయండి. సో దీనిలో యూస్ చేసిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే మినపగుళ్ళు, రాగులు, జొన్నలు, సజ్జలు. లాస్ట్లో ఇప్పుడు నేను యాడ్ చేస్తుంది కినోవా అండి. కినోవా కానీ రైస్ కానీ మిల్లెట్స్ కానీ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గర ఇప్పుడు కినోవా ఉంది అండ్ కినోవాలో హై ప్రోటీన్ ఉంటుంది కాబట్టి నేను కినోవాని ప్రిఫర్ చేశాను. అండ్ రాజ్మా అండి, రాజ్మా కూడా మనం ఈ పిండి ప్రిపరేషన్లో యూస్ చేస్తాము. ముందు రాజ్మాని విడిగా, మిగిలిన గ్రెయిన్స్ అన్నీ విడిగా తీసుకొని రిమైనింగ్ గ్రెయిన్స్ అన్నిటినీ బాగా కడగాలండి. ఇలా మనం ఏ పిండి ప్రిపేర్ చేసుకున్నా గ్రెయిన్స్ని, మిల్లెట్స్ అయినా గోధుమలైనా ఏదైనా గ్రెయిన్స్ని బాగా వాష్ చేసి డ్రై చేసుకొని పిండి పట్టించుకోవటం మంచిదండి. ఎందుకనంటే ఆ గ్రెయిన్స్ స్టోర్ చేయడానికి, స్టోర్ చేసే పర్పస్లో దానిలో ఏదో ఒక కెమికల్స్ అవి కలుపుతారండి. సో అవి ఆ కెమికల్స్ అందులో ఉంటాయి. బయట నుంచి మనం డైరెక్ట్గా పిండి కొనుక్కొచ్చాము అంటే వాళ్ళు ఏమి ఇలా కడిగి ఎండబెట్టి పిండి చేయరండి, డైరెక్ట్గా గ్రెయిన్స్ని చేసేస్తారు. సో అప్పుడు ఆ కెమికల్ కూడా ఆ పౌడర్లో, ఆ పిండిలో ఉండే ఛాన్సెస్ చాలా ఉంటాయి. అది హెల్త్కి చాలా చెడు చేస్తుందండి. మనకు తెలియకుండానే మనం చాలా టాక్సిన్స్ని మన బాడీలోకి తీసేసుకుంటున్నాము. ఎంతో కొంత మన చేతిలో ఉన్న దాన్ని వరకైనా మనం చేసుకోవాలి అని నా అభిప్రాయం అండి. అందుకే నేను ఏ పిండి పట్టించుకున్నా, గోధుమ పిండి పట్టించుకున్నా కూడా గ్రెయిన్స్ని కడిగి ఆరబెట్టే గోధుమ పిండి అయితే పట్టిస్తాను. సో మీరు కూడా అలా చేయడానికి ట్రై చేయండి. డైరెక్ట్గా బయట పిండి తీసుకోకుండా ఎప్పుడో ఒకసారి 3 నెలలకు ఒకసారి అలా చేసుకొని పెట్టుకున్నా కూడా సరిపోతుందండి ఈ పిండి. సో 3 మంత్స్ ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తే 6 మంత్స్ అయినా యూజ్ చేసుకోవచ్చండి. రాజ్మాని విడిగా కడిగాను, ఆ గ్రెయిన్స్ అన్నిటినీ విడిగా కడిగాను. ఇప్పుడైతే వీటిని మనం బాగా మంచి ఎండలో ఒక పూట డ్రై చేస్తే ఈజీగా డ్రై అయిపోతుందండి. ఏమీ పీల్చుకోదండి వాటరు, జస్ట్ అవుటర్ లేయర్లో డస్ట్ అంతా పోతుంది. ఇప్పుడైతే నేను డ్రై చేసేస్తున్నాను. చూడండి, నేనైతే మా మదర్ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాను. అక్కడే ఈ పిండి అయితే తయారు చేసి నేను హైదరాబాద్కి తెచ్చుకున్నాను. అక్కడైతే ఎండబెట్టడానికి బాగుంటుంది అని ఇలా పిండిలు అవి నేను అక్కడ పట్టించుకోవడానికే ప్రిఫర్ చేస్తాను. అవసరమైతే హైదరాబాద్లో కూడా చేస్తానండి, కానీ అక్కడైతే నాకు కంఫర్టబుల్గా ఉంటుంది అని ఇలా రాజ్మాని రిమైనింగ్ గ్రెయిన్స్ని సపరేట్గా డ్రై చేసుకోవాలి. ఎందుకనంటే మనం మిల్కి పంపించినప్పుడు పిండి పట్టించడానికి ఆ మిగిలిన గ్రెయిన్స్ అన్నీ చిన్న చిన్నగా ఉండడం వల్ల రాజ్మా వాటితో కలిసి ఆ మిల్ దానిలో అవ్వదంటండి. అందుకని ఫస్ట్ టైం మిల్కి పంపించినప్పుడు వాళ్ళు చెప్పారు రాజ్మాని విడిగా జస్ట్ మిక్సర్ జార్లో కొంచెం చిన్నగా గ్రైండ్ చేసి తీసుకురమ్మని. సో ఇప్పుడైతే మా మమ్మీ ఆ రాజ్మాని గ్రైండ్ చేస్తారు. చూడండి, మ్యాక్సిమం పౌడర్ అయిపోయేట్టు అయితే చేసేసారు. మీరే చూడండి. సో రాజ్మాని మిక్సర్ జార్లో తీసుకొని కొంచెం కచ్చాపచ్చా గ్రైండ్ చేస్తే సరిపోద్ది. చూడండి, మా మమ్మీ అయితే అలా ఎక్కువ పౌడర్ చేసేసింది. సో దాన్ని మన మేజర్ మిల్లెట్స్ ఉన్నాయి కదండి, అన్నీ కడిగి ఆరబెట్టుకున్నాం కదా, దానిలో కలిపేసి మిల్కి పంపించేయడమే. మిల్లో చక్కగా దాన్ని పిండి పట్టేస్తారండి. అయితే ఇప్పుడు దోశ ఎలా వేయాలో చూద్దాం. ఇదే యాక్చువల్గా నేను బ్రేక్ఫాస్ట్కి చేసుకుంటున్నానండి. సో నైటే ఒక గరిటె పిండి తీసుకొని దాన్ని దోశ కన్సిస్టెన్సీలో వచ్చేట్టు కొంచెం వాటర్ పోసి కలుపుకోవాలండి. మరీ ఎక్కువ వాటర్ అయితే పోయిద్దండి. అవసరమైతే రేపు మార్నింగ్ దోశ వేసుకునేప్పుడైనా మనం వాటర్ అయితే యాడ్ చేసుకోవచ్చు. సో అలా మిక్స్ చేసేసి మూత పెడితే రేపు మార్నింగ్కి కొంచెం పొంగుతుందండి. పొంగిన తర్వాత దానిలో కొంచెం సాల్ట్ యాడ్ చేసి, అది ఎంత మన టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకొని
మళ్ళీ దోశ కన్సిస్టెన్సీలో కలిపేసుకోవడమే. సరిపోతే ఓకే, లేకపోతే కొంచెం వాటర్ పోసి దోశ కన్సిస్టెన్సీలో కలుపుకొని ఇలా ఈజీగా చక్కగా దోశ వేసేసుకోవచ్చండి. దోశ అయితే చాలా టేస్టీగా ఉందండి. ఇంత మనం దీనికోసం స్పెషల్గా పిండి రుబ్బాల్సిన పని ఉండదు. నైట్ జస్ట్ ఆ వాటర్ వేసి కలుపుకుంటే మార్నింగ్ చక్కగా హెల్దీ దోశ అయితే వేసేసుకోవచ్చు. సో వర్కింగ్ వాళ్ళకైతే ఇది చాలా బాగుంటుంది. ఈజీగా మీరు హెల్దీ దోశని కూడా మీరు ఈజీగా చేసేసుకోవచ్చు. దోశ అయితే కొంచెం డార్క్ కలర్లోనే వస్తుందండి, ఎందుకనంటే ఇందులో రాగులు ఉన్నాయి కదా, అందుకే దోశ అయితే డార్క్ కలర్లోనే వస్తుంది. ఆ దోశని కొబ్బరి చట్నీతో కానీ లేకపోతే ఏదైనా రోటి పచ్చడితో కానీ తింటే చాలా బాగుంటుందండి. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు పైన ఆనియన్స్, క్యారెట్ తురుము అలా ఏదైనా వేసుకోవచ్చు. నేనైతే ఏమీ వేసుకోలేదండి, ప్లెయిన్ దోశలే చేసేసుకున్నాను. ప్లెయిన్ దోశల్ని కొబ్బరి చట్నీతో అయితే నేను తిన్నాను. టేస్ట్ అయితే చాలా చాలా బాగుందండి. మీరు కూడా ఇది తయారు చేసుకొని దోశ వేసుకొని టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేయండి. ఈరోజుకి బాయ్. నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం.